నిబద్ధత కలిగితే ఎందుకు డిమాండ్ పెట్టట్లేదు? జరుగుతున్నది ఇది. గురువింద నీతులు చెప్పడానికి మీకే వస్తే అమ్మా, ఇంకెవరికి తెలియదు. ఇక్కడ ఒకటే సతీష్ గారు, వీళ్ళ అంశాలు చెప్పడం తప్పితే, చెప్పిందే చెప్పి ఒక 10 సార్లు కనుక ఒక అబద్ధాన్ని కూడా చెప్తే అది నిజమైపోయిందని భ్రమంలో ఆ కట్టుకథలు చెప్పే దాంట్లో ఉన్నారు. ఇక్కడ బుచ్చి చౌదరి గారు ఏం మాట్లాడారు, పట్టాభి ఏం మాట్లాడాడు, కిరా కార్పి ఏం మాట్లాడుతున్నాడు, బోండా ఉమా ఏం మాట్లాడాడు, చింతమనేని ప్రభాకర్ ఏం మాట్లాడాడు, అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఏం మాట్లాడాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు, గాలి భానుప్రకాష్ ఏం మాట్లాడాడు ఈ మధ్య రోజా గురించి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ భాష ఏంటి, అసలు మీ పార్టీ కూటమి నాయకుల భాష ఎంత వరస్ట్ గా ఉందనేది కూడా మీరు చూసుకోండి. అచ్చెన్నాయుడు కూడా చందానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అబద్ధాలు మాట్లాడతారండి. ఇప్పుడు లోకేష్ గారు 117 హామీలు మేము అమలు చేసామని ఆయనేమో మహానాడులో డబ్బా కొట్టుకుంటే, అచ్చెన్నాయుడు అన్ని సూపర్ 6 తో సహా అన్ని అమలు చేసాం, ఒక్కటే ఉంది, అదే ఒక నిజం ఒప్పుకున్నాడు, మహిళలకు 1500 మేము ఇస్తామని చెప్పినటువంటిది అబద్ధము, అది కనుక ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసేయాల్సిన పరిస్థితి ఉందని అదొక్క నిజం చెప్పాడు. మరి ఎట్లాగో అసలు వీళ్ళు మద్యం పాలసీ విషయంలో క్లియర్ గా మద్యం అక్రమాలను నేనేమంటున్నానంటే, బెల్ట్ షాపులు దాదాపు 40,000 బెల్ట్ షాపులు తెచ్చి ప్రతి సంవత్సరం కూడా 41,850 కోట్ల రూపాయలు దోచుకోవాలి ఈ కార్యకర్తల ద్వారా అనేది అది ఒక కాన్సెప్ట్ అయితే, 3,396 మద్యం షాపులు తెచ్చి అవన్నీ కూడా తన అనుయాయులకి కట్టబెట్టుకొని ఎవరన్నా విడిగా కనుక న్యూట్రల్ కానీ వైసీపీలకు వస్తే అవి కూడా గుంజుకొని ఆ యొక్క మద్యం ప్రాఫిట్ కి సంబంధించి రిటైల్ ప్రాఫిట్ కూడా 14.5% నుంచి 20% పెంచారు కదండి అఫిషియల్ గా, ఎప్పుడు టెండర్స్ ఖరారైన తర్వాత. ఇది ఏ మద్య పాలసీ లోపం నేను చెప్తుంది అనఫిషియల్ గా. మా మద్యం పాలసీలో కాలేజీలు దేవాలయాలకు దూరంగా 1 కిలోమీటర్ దూరాన్ని పెడితే ఈ రోజు కాలేజీలు, స్కూల్, దేవాలయాలు అన్నిటి దగ్గర పక్కనే పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలో జరిగిన వాటికి సంబంధించి వరుస అరెస్టులు, దానికి సంబంధించి చెప్పండి. మళ్ళీ మనం వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతే డివేట్ అయిపోతుంది మొత్తం. అసలు ఈ రోజు గురించి కూడా అండి, ఇక్కడ ఈ యొక్క దర్యాప్తు సంస్థలని వీళ్ళు ప్రభావితం చేసి వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక భయానక వాతావరణం తెచ్చారు. నేనేమంటున్నానంటే, మీరు దర్యాప్తు సంస్థలు అంటే మరి మీ ప్రభుత్వ హయాంలో కూడా అరెస్టులు అయ్యి అప్పుడు కూడా మీరు మీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారా? ఆధారాలు లేకుండా ఎప్పుడు చేయలేదండి. మరి ఇప్పుడు వీళ్ళది చెప్తున్నారు కదా, అది కాదు మీకు వర్తించింది, అప్పుడు ఆధారాలతో మీకు వర్తించింది, ఇప్పుడు వర్తించదా? కాదు రామారావు గారు, పార్టీలో ఏం మాట్లాడమని మిమ్మల్ని అడగడం చెప్పట్లా. మీరు మామూలుగా జనరల్ గా చెప్తే ఇప్పుడు ఆధారాలు లేకుండా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు, అప్పుడు దర్యాప్తు సంస్థలు అంటే దర్యాప్తు సంస్థలకు ఆపాదించడం ఎందుకు? అది ఇప్పుడు అవి ఎంతవరకు ఉంటాయి? అధికార పక్ష ప్రతిపక్షాలకే ఉంటాయి ఆరోపణలు, ప్రత్యారోపణలు. అవి బేస్ చేసిన అరెస్టులు అయితే ఎక్కడ జరగవు కదా. ఒకటండి, మద్యం కేసు విషయంలో నేను ఒకటి చెప్తానండి. మొట్టమొదటి వీళ్ళు ఏం చెప్పారంటే, డిజిటల్ పేమెంట్స్ జరగలేదు, డైరెక్ట్ గా క్యాష్ తీసుకొచ్చుకున్నారు, దీంట్లో మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇవాళ కేసు మొత్తం ఇది కాదండి వాళ్ళు చెప్తుంది. సిట్ ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో కానీ వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే, డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు ఏపీబీసీఎల్ దాంట్లో అక్రమాలు జరిగినాయని మళ్ళీ మార్చుకున్నారు వీళ్ళు స్టాండ్. సో అంతెందుకండి, వీళ్ళ ఎంపీగా ఏదైతే గతంలో నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని కుట్రదారుడుగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పి ఈ మద్య విషయంలో 3,200 కోట్ల అక్రమాలు జరిగినాయని పార్లమెంట్ లో చెప్పినటువంటి వ్యక్తి ఏ యొక్క దర్యాప్తు సంస్థ కూడా ఎక్కడన్నా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇదొక క్వశ్చన్. వీళ్ళ విషయంలో నిజంగా ఆ యొక్క లావు శ్రీకృష్ణ దేవరాయలు గనక ఒక ప్రజాప్రతినిధిగా నిబద్ధత ఉంటే ఈ ఒక దర్యాప్తు సంస్థకు సిబిఐకో, సిబిసిఐడికో, సిట్కో ఏదో కంప్లైంట్ చేయాలి కదండి. ఆయన ఎటు పారిపోయాడు? ఇది ఇక్కడ వీళ్ళ యొక్క దుర్మార్గానికి ఇదొక్కటే తార్కాణం. నేనేమంటున్నానంటే, బహిరంగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మద్యం విషయంలో 20% మాకు ఏదైతే లాభాల్లో వాటా కావాలని బహిరంగంగా చెప్పారు కదండి. ఇది స్కామ్ అంటే. అట్లా అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బహిరంగంగా డిపిఓని తిట్టినటువంటి విజువల్స్ మనం చూసాం కదా. రామారావు గారు చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇదే సరిపోతుంది. ఒక్క నిమిషం రామారావు గారు, ప్రజల్ని తప్పుదోవ విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతా ఉన్నారు. 10-14% మాత్రమే వాళ్ళకి కమిషన్ ఇస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, వైసీపీ ఏ విధంగా స్కామ్ చేసింది అంటే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా మార్కెట్ లో అవైలబిలిటీ లేకుండా బ్రాండెడ్ వాళ్ళని బెదిరించి వాళ్ళ మొత్తం కూడా ఆక్యుపై చేసుకొని
వీళ్ళ సొంత ఎజెండా పెట్టుకొని కేసు కింద అని చెప్పి కమిషన్ పెట్టుకొని పిచ్చి బ్రాండ్లు మాత్రమే అవైలబిలిటీ పెట్టి ప్రజల యొక్క రక్తం తాగి ఆ రక్తపు కూడుతో ఇవాళ వైసీపీ ఈ పరిసరాల కారణం ఆ బ్లడ్ మనీని రక్తపు డబ్బుని దోచుకున్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళ పాపం మొత్తం కూడా మీకు తగిలి ఈ విధంగా నాశనం అయిపోతా ఉన్నారు. ఆ బ్లడ్ మనీ యొక్క ఉసురుతోనే మీ రాజకీయ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కడా కూడా క్వాలిటీ మద్యం ఇవ్వడానికి మీకు ఏంటండి ప్రాబ్లం? ఎందుకని అవైలబిలిటీ లేకుండా చేశారు? పిచ్చి మద్యాన్ని మాత్రం ఎందుకని మార్కెట్ లో పెట్టారు? ఎందుకంటే బ్రాండెడ్ వాళ్ళు మీకు కమిషన్లు ఇవ్వరు. పిచ్చి మద్యం స్పిరిట్ రంగులు కలిపినటువంటి పిచ్చి మద్యం అయితే మీకు ఎంత అడిగితే అంత కమిషన్స్ ఇస్తారు కాబట్టి మీరు బ్రాండెడ్ వాటన్నిటి కూడా మార్కెట్ అవైలబిలిటీ లేకుండా చేసి అదే కదా స్కామ్, ప్రధానమైనటువంటి స్కామ్ చేసింది అక్కడే కదా. మీరు ఇక్కడ డబ్బులుగా తీసుకొని మీరు డబ్బులుగా క్యాష్ రూపంలో తీసుకొని ఆ క్యాష్ ని కొంతేమో జగన్మోహన్ రెడ్డి గారు కొంతేమో వీళ్ళు పంచుకున్నటువంటి పదాలు కూడా సక్రమంగా వాడలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. భావదారిద్ర్యం ఉందండి. ఈ రోజున కటకటాలు లెక్క తప్పితే Yes. సబ్జెక్ట్ మీద కార్తీక్ గారు డిబేట్ కు ఏదో ఒకటి ప్యారడీ డైలాగులు మాట్లాడితే ఎట్లా? ఒక్క నిమిషం కార్తీక్ మంచి మధ్య రెండు ఉంటాయా? ఇక్కడ ఒక కేటగిరైజేషన్ ఉంటుంది మధ్య. రైట్, మళ్ళీ వస్తాను కార్తీక్ గారు. ఒకసారి కార్తీక్ గారు వాయిస్ తీసుకొస్తారు. ఒక్క నిమిషం ఒక్క సమాధానం చెప్పండి. ఎస్ కార్తీక్ గారు,